హట్ అయింది బాస్. గంభీర్ ఈగో చాలా హట్ అయింది. అందుకే నిర్మోమటంగా ఆ ముగ్గురు ప్లేయర్స్ని బెంచ్పై కూర్చోబెట్టేస్తున్నాడు. ఈ ముగ్గురు ఛాంపియన్ ప్లేయర్స్ని ప్లేయింగ్ లెవెన్లోకి తెచ్చేస్తున్నాడు. ఈ విషయం జింబాబ్వేకి అగెనిస్ట్గా మ్యాచ్ ఆడడం కోసం నెట్ ప్రాక్టీస్ చేసిన టీమిండియాని చూసిన వారికి చాలా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. అవును బాస్, గంభీర్ ఈగో హట్ అయింది. ఎందుకంటే T20 వరల్డ్ కప్కి ముందు ఆపోజిట్ టీంలను గజ్జా వణికించి వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్లిన టీమిండియా వరల్డ్ కప్కి వచ్చేసరికి మాత్రం ఆ రేంజ్ విక్టరీస్ని సాధించలేకపోతుంది. యుఎస్ఏతో మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి కూడా 161 పరుగులే చేసింది. అది 9 వికెట్స్ కోల్పోయి ఈ మ్యాచ్ని కూడా జస్ట్ 29 పరుగుల తేడాతో గెలిచింది. ఇక నమీబియా టీంపై కూడా టీమిండియా 9 వికెట్స్ కోల్పోయింది. సరే, ఈ మ్యాచ్లో గెలుపు కొంచెం పర్లేదనిపించింది. ఇక పాకిస్తాన్తో మ్యాచ్ అంటారా, వాళ్ళు టీమిండియా అనగానే అత్యుత్సాహం ప్రదర్శిస్తారు, చిత్తైపోతారు. ఇక నెదర్లాండ్తో మ్యాచ్లో అయితే టీమిండియా ఓడిపోయినంత పనైంది. నెదర్లాండ్ లాంటి చిన్న టీంపై కూడా కేవలం 17 పరుగుల తేడాతో గెలిచింది. ఇక సూపర్ 8లో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర పరాభవం. ఇంతవరకు వరల్డ్ కప్లో ఎప్పుడూ ఇంత భారీ తేడాతో ఓడిందే లేదు. అంత ఘోర పరాభవాన్ని చవిచూసింది టీమిండియా. మరి టీమిండియా ఇంత చెత్త ప్రదర్శన చేయడంతో ఇప్పుడు చాలామంది గంభీర్ కోచింగ్ వల్లే టీమిండియాకి ఈ దుస్థితి వచ్చింది అని ఏకిపారేస్తున్నారు. దీంతో గంభీర్ ఈగో బాగా హట్ అయింది. అందుకే జింబాబ్వేపై, వెస్టిండీస్పై ఎవ్వరూ ఊహించని రేంజ్లో విక్టరీ సాధించి సెమీఫైనల్లో స్థానం దక్కేలా చేసి తన కోచింగ్ పవర్ ఏంటో చూపించాలి అనుకుంటున్నాడు. అందుకోసమే ప్లేయింగ్ లెవెన్లో 1-2 కాదు, ఏకంగా 3 మార్పులు చేసి జింబాబ్వేని చిత్తుగా ఓడించాలని ఫిక్స్ అయిపోయాడు. మరి గంభీర్ తొలగించనున్న ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరు? వారి స్థానంలో టీంలోకి ఎంట్రీ ఇవ్వనున్న ప్లేయర్స్ ఎవరు? తెలుసుకుందాం. బాస్, జింబాబ్వేతో మ్యాచ్ కోసం టీమిండియా నెట్ ప్రాక్టీస్ చేస్తుంది. వాటికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫొటోస్ని చూస్తే గంభీర్ చేయనున్న మార్పులేంటో అర్థమైపోతుంది బాస్. జనరల్గా టీమిండియా ఓపెనర్స్ ఎవరు? అభిషేక్ ఇంకా ఇషాన్. ఇంతకుముందు మ్యాచ్లలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఓపెనర్స్ అభిషేక్, ఇషాన్లే కలిసి చేసేవారు. కానీ ఈరోజు ప్రాక్టీస్లో నయా ఓపెనింగ్ జోడీ కనిపించింది. ఇషాన్ కిషన్తో కలిసి అభిషేక్ శర్మ కాదు, సంజు శాంసన్ ప్రాక్టీస్ చేయడం కనిపించింది. అంటే గంభీర్ ఫ్లాప్ అవుతున్న అభిషేక్ని తొలగించాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే సంజుని ఇషాన్తో ప్రాక్టీస్ చేయించాడు. ఇక బాస్, ప్రాక్టీస్ సెషన్ చూసి చాలామంది షాక్ అయిన విషయం ఏంటో తెలుసా బాస్? ఈ ప్రాక్టీస్ సెషన్లో ఎక్కడా కూడా రింకు సింగ్ కనిపించనే లేదు. అంటే జింబాబ్వేతో మ్యాచ్లో రింకు బరిలోకి దిగట్లేదు. మరి తన స్థానంలో ఎవరు ప్లేయింగ్ లెవెన్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అంటే పక్కాగా అది కుల్దీప్ యాదవే. ఎందుకంటే చెన్నై పిచ్ స్పిన్నర్స్కి అనుకూలించే పిచ్. అలాంటి పిచ్పై చైనామన్ బౌలర్, రెస్ట్ స్పిన్నర్ తన 4 ఓవర్స్ కోటాలో జింబాబ్వే కథని ముగించేయగలడు. అందుకే నెట్ సెషన్లో కుల్దీప్తో చాలా ప్రాక్టీస్ చేయించారు. సో రింకు స్థానంలో కుల్దీప్ ఎంట్రీ ఫిక్స్. ఇక 3వ మార్పు వాషింగ్టన్ సుందర్ది. తనకి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు, కానీ 0.0001% కూడా మ్యాచ్పై ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. అందుకే తనని తప్పించి టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ని జింబాబ్వేతో మ్యాచ్లో బరిలోకి దింపనున్నాడు గౌతమ్ గంభీర్. ఈ మార్పులతోనే ఫస్ట్ జింబాబ్వేని, ఆ తర్వాత వెస్టిండీస్ని కూడా చిత్తు చెయ్యాలని చూస్తున్నాడు. మరి ఈ 3 మార్పుల తర్వాత మన నయా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అంటే సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఓపెనర్స్. ఫస్ట్ డౌన్లో తిలక్ వర్మ, 4th పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్, 5th ప్లేస్లో శివం దుబే, 6th ప్లేస్లో హార్దిక్ పాండ్యా, 7th ప్లేస్లో అక్షర్ పటేల్, 8th ప్లేస్లో కుల్దీప్ యాదవ్, 9th ప్లేస్లో వరుణ్ చక్రవర్తి, 10th ప్లేస్లో హర్షదీప్ సింగ్, 11th ప్లేస్లో జస్ప్రీత్ బుమ్రా. మరి గంభీర్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు టీమిండియాకి భారీ విజయాల్ని అందిస్తాయా? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.